హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలను రిజాల్వ్ చేయడం లోపల అతిపెద్ద హర్డల్ ఏంటిదంటే రెసిస్టెన్స్ టు నెగోషియేషన్. నిన్ననే యూఎస్కి సంబంధించిన ఒక లీగల్ ఫిర్మ్ యొక్క వర్క్షాప్ లోపల పార్టిసిపేట్ చేసిన. అందులో వాళ్ళు చెప్పిన స్టాట్ ఏంటిదంటే యూఎస్ లోపల దాదాపు 3.2 లక్షల యొక్క కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇటువంటివి ఏదో రకమైన గొడవ వచ్చి హస్బెండ్ పైన భార్య కేసు పెట్టడము, భార్య పైన హస్బెండ్ కేసు పెట్టడము, డివోర్స్కి అప్లై చేయడము, కానీ అదర్ పార్టీ రెస్పాండ్ కాకుండా ఉండడం, లేకుంటే అబ్స్కాండ్ కావడం, అసలు మీడియేషన్కి కూడా సహకరించకపోవడం, చాలామంది జీవితాలు ముందుకు వెళ్లకుండా మరి వెనుకకు రాకుండా ఎటు కాకుండా ఉండిపోయినాయి అన్నట్టు. నేను ఆ సెషన్ వింటున్నప్పుడు నా మైండ్ లోపలరే మన ఇండియాలో కూడా ఇంతకన్నా ఎక్కువ నడుస్తున్నాయి కదా అనిపించింది. మన ఇండియా లోపల అంతగానం కాంప్రిహెన్సివ్గా సర్వీస్ ఇటువంటి వాటిపైన చేయరు కాబట్టి ఇవి బయటికి వస్తలేవు. చాలామంది దాదాపు 10 సంవత్సరాల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, వయసుని వేస్ట్ చేసుకుంటున్నారు. అయినా కానీ వీళ్ళ పంతాల నుండి దిగడానికి సిద్ధంగా ఉంటలేరు.